అందరికీ నమస్కారం. ఈరోజు మన వ్యవసాయ ప్రయాణం 111వ రోజు చేరడం జరిగింది. 111 అంటే 3 ఒకట్లు. ఆ నెంబర్ 1 అనే పదం చాలా విలువైంది. ఒకటి ఈయన 1వ తరానికి రైతు మా కుటుంబంలో వ్యవసాయ రైతుగా ప్రతినిధి అయిన, 2వ తరానికి నేను, 3వ తరానికి హర్ష. ఈ విధంగా 3 తరాల వ్యక్తులు ఒక్కొక్కరు ఉండడం, ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇంకా జస్ట్ ఒక 10 రోజుల్లో మేము వరి కోతలు కోయడం జరగద్ది. ఇక్కడ విశేషం ఏంటంటే, నాకు బాగా రైతులందరికీ ఎన్ని ఆటుపోట్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా అన్నీ ఉన్నాయి. రైతులంటే రైతులు బాధలు ఇవన్నీ అయినా కూడా మాకు ఆ వృత్తి అది కాబట్టి ఆ వృత్తిలోనే మేము ఒడిదుడుకులు ఉన్నాయి, ఆటుపోట్లు ఉన్నాయి, లాభ నష్టాలు ఉన్నాయి, సంతోషంగా ముందుకు పోయి మా ప్రయాణాన్ని మేము సాగిస్తున్నాం. ఇక్కడ నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చేసే సేద్యం, మా కుమారుడు హర్ష చేసే సేద్యాన్ని మా నాన్నగారు ఆయన చూడడం, ఆయన కూడా పరిశీలించడం, ఇది మాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఆయన వాళ్ళ నాన్నగారితో చేసాడు వ్యవసాయం, అది ఒక తరం అయిపోయింది. తరువాత వాళ్ళ తోడ పుట్టిన ఆ తమ్ముడు వేటగిరి జయరామయ్య, ఆయనతో కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఆ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు, పనులు కష్టపడి చేశారు. ఇప్పుడు ఆయన ఈ విధంగా పెద్ద ఆయన అయిపోయిన తర్వాత ఆయన రైతు బిడ్డగా పుట్టాడు, యువ రైతుగా ఉన్నాడు, తర్వాత సీనియర్ రైతుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వయసులో అంటే ఆయన కనీసం 75 ఏళ్ళ నుంచి వ్యవసాయం కళ్ళతో చూస్తా పని చేస్తా చేయిస్తున్నాడు ఇప్పుడు కూడా. అందువల్ల అది లెజెండరీ ఫార్మర్ ఆఫ్ అగ్రికల్చర్ హిస్టరీ. అంటే అంత అనుభవదారు రైతు. ఆయన సమక్షంలో మేము ఈ చేసే సేద్యాలు ఆయన చూడటం అనేది మాకు సంతోషం కలిగించే అంశం. తొందరలో 10 రోజుల్లో మనం ఈ వరి కోతల్లో కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 111వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 111 రోజుల ప్రయాణం ఇది. మామూలుగా ఒక రియాలిటీ షో మాదిరిగా, ఒక బిగ్ బాస్ మాదిరిగా, ఒక డైలీ సీరియల్ మాదిరిగా 111 రోజులను చూస్తానే ఉన్నాం ప్రతిరోజు. ఇక లాస్ట్ చివరి అధ్యాయానికి వచ్చేసాం మనం. ఏ పనైనా ప్రారంభించినప్పుడు దానికి శుభం కార్డు పలకడం మెయిన్ ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం అయినా సరే ముగింపు దశకి రావాల్సింది. ఏదైనా సరే మనిషి అయినా చివరాఖరికి మట్టిలో ఈ విధంగా అయితే కలుస్తారు. ఆ విధంగా ఒక పని ప్రారంభించినప్పుడు అది శుభం కార్డు పడే టైం దగ్గర పడింది. ఇక అతి కొద్ది రోజుల్లోనే, అంటే సింగిల్ డిజిట్ 9, 111కి వచ్చేసాం. ఇంకా 9 రోజులు సింగిల్ డిజిట్కి వచ్చేసాం మనం. తర్వాత హార్వెస్టింగ్ ఉంటుంది. ఇన్ని రోజుల పాటు ఒక టీవీ సీరియల్ మాదిరిగా, ఒక బిగ్ బాస్ షో మాదిరిగా మీరు ప్రతిరోజు చూడడం, ఆదరించడం ఒక సంతోషకరమైన విషయం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏం ప్రతిరోజు పెడతా ఉంటారు, మీకు బోర్ కొట్టదా అని. నిజానికి ఏదో ఊర్లో లేకపోతే ఇప్పుడు ఏమైనా ఊరికి వేరే ఊరికి వెళ్ళినప్పుడు పెట్టకపోయినప్పుడు మాకు బోర్ కొట్టదు. కానీ పెట్టినప్పుడు 10 మందికి ఆ పొలంలో ఉన్నటువంటి ఆ సీనరీలు, ఆ మొక్క ఎదుగుదల, ఆ వరికంకులు దశ, చివరి దశ అవి చూపించినప్పుడు వాళ్ళు మేము కూడా మా కన్నులు, కొంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తిరగలేరు. వాళ్ళు ఫోన్లు చూస్తూ ఉంటే, వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటే నాకు అది ఒక ఆనందం. ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తిరగలేరు, నడవలేరు. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయారు, ఓల్డ్ ఏజ్ అయిపోయినారు. ఇప్పుడు తాత లాంటి వాళ్ళు, అంటే 85, 86 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కాలక్షేపం కోసం ఆ వీడియోస్, ఫొటోస్ చూడడం, ఆ పల్లె భారతదేశ సంపద, అంటే భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మహాత్మా గాంధీ గారు, పెద్దలు అన్నారు అన్నమాట. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ వాతావరణం, ఆ మొక్క ఎదుగుదల, అది తీసుకునేటువంటి వెన్ను తీసే దశ, అన్ని దశలు అయిపోయి లాస్ట్ ఇంకా ఉరికోత. త్వరలో ఉరికోతలో కలుద్దాం. 3 తరాల తాతగారు, 86 సంవత్సరాల వయసు, దాదాపు 70 సంవత్సరాల అనుభవం వరి సాగులో. నాన్నగారు 56 సంవత్సరాల పైన పడిపడి, తర్వాత ఆదర్శ రైతు, ఉత్తమ రైతు అవార్డు కూడా రావడం జరిగింది. ఇక పోతే నేను. వీళ్ళందరూ అంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు కాకపోయినా నా పరిధిలో ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, నూతన వరి వంగడాలు వేసే ఒక యంగ్ ఫార్మర్గా ప్రతి దాంట్లో ముందుకు రావడం. అంటే ఒరే మెయిన్, అంటే వరి సాగే మా జీవన విధానం. వరి మేము పండించట్లా, వరిని మేము బతికించట్లా, ఒరే మమ్మల్ని బతికిస్తూ ఉంది దాదాపు 100 సంవత్సరాల నుంచి. ఓకే, థ్యాంక్ యూ.